మంచిది. సమయములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు, శుభములు, వందనములు తెలియచేయుచున్నాను. అలాగే తోటి దైవజనులకు మా యొక్క వందనాలు తెలియపరచుచున్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము, ఈ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయటం అనేది పోయిన వారం వచ్చినప్పుడు అక్క నాతో అన్నది, శనివారము అబ్బాయి వాళ్ళు వస్తారంట, శ్రీకాంత్ వాళ్ళు వస్తారంట, ప్రేయర్ ఏర్పాటు చేయాలన్నట్టుగా అనుకున్నాను. నిన్న ఉదయకాలం పాపము శ్రీకాంత్ దిగ్గానే ఫోన్ చేశాడు. ముందు ఫోన్ చేసి అన్న ఇలాగా ప్రేయర్ ఏర్పాటు చేయాలనుకున్నారు, ఏ రోజైతే కుదురుద్ది, ఎలాగైతే కుదురుద్ది అంటే నాకేం ఇబ్బంది ఏం లేదయ్యా, ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళని కనుక్కొని ఏ రోజు కుదురుద్దు, ఏ రోజు నాకు తెలియజేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు ఈ దినాన ఏర్పాటు చేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ యొక్క పరిస్థితిని బట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. సమయములు మీరందరూ వినుచున్నప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఏమని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఎందుకు ఏమిటి అంటే కొన్ని విషయాలు మన జీవితాలకు ఉపయోగపడాలి, కొన్ని విషయాలు మన బ్రతుకులను మార్చాలి. ఎందుకంటే ప్రతిదీ వాక్యానుసంబంధముగాను, ప్రతిదీ దేవుని యొక్క ఉద్దేశానుసారముగా మాత్రమే మేము జరిగించడం జరుగుతుంది. ప్రతిదీ ఇక్కడికి వచ్చిన ఏదైనా కరెక్ట్గానే చూస్తున్నాం. మీరు చూస్తుంటారు కదక్క, ఇక్కడ ఎంతమంది మారారనేది కాదు, కానీ ఎంతమంది సత్యమును నమ్ముతున్నారనేదే ప్రాముఖ్యమైనటువంటి ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం. కొంచెం మానేటువంటి ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎంతమంది సత్యాన్ని నమ్మారు, ఎంతమంది పరలోకానికి వెళతారన్నదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి బైబిల్ గ్రంథంలోనికి కొన్ని పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళినప్పుడు, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు ఈ యొక్క పుట్టు వెంట్రుకల కార్యక్రమం అనేది పెద్దగా ఎక్కడ ప్రస్తావన రాదు, ఎక్కడ రాదు ప్రస్తావన. మరి ఎంట్రుకలు తీసివేసే విషయం అంటే నాజీరు అనేది ఒకటి ఉంది, వ్రతము అంటారు. వ్రతం అంటే తెలుసాక ప్రతిష్ఠించబడటము. నాజీరు చేయబడిన తర్వాత అవి అవి అంటే వెంట్రుకలు కత్తిరించేటప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారమే చేయాలి. ఎలా చేసినా ఒప్పుకునే వాళ్ళు కాదు. కాబట్టి దానికి ఒక క్రమము, దానికి ఒక పద్ధతి, దానిలో ఒక రకమైనటువంటి యాజకుల ద్వారా కొన్ని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి చేసేది ఉండేది. అది సంఖ్యాకాండం 6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తము చదువుకుంటే చాలా స్పష్టంగా దానిలో రాయబడి ఉంది. ఇప్పుడు దాన్ని ఫాలో అవుతూ లోకంలో ఉన్నటువంటి చాలామంది మన సహోదరులు అదే ఫాలో అవుతూ తీసుకుంటూ ఉన్నారు వెంట్రుకలు. అదే, వేరేది ఏమి లేదు. కానీ వాళ్ళు దానికి ఏదేదో చెప్తుంటారు, కానీ అది ప్రారంభం అనేది ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దాని గురించి. అయితే ప్రియ సహోదరులారా, క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఈ యొక్క వెంట్రుకలు గొరిగించుకునేటువంటి, అంటే పుట్టు వెంట్రుకలు ఏమి కాదు, కానీ ఈ వెంట్రుకలు గొరిగించుకునేటువంటి విషయం ఏమన్నా ప్రస్తావన ఎక్కడైనా వచ్చిందా అంటే క్రొత్త నిబంధనలో పరిచర్య ప్రారంభించినటువంటి ప్రారంభ దినాల్లో అది చాలా ప్రబలముగా వచ్చింది. ఎక్కడొచ్చిందంటే పౌలు గారి పరిచర్యలోనే వచ్చింది, మిగతా చోట రాలేదు. మీకు ప్రాముఖ్యమని చెప్తాను, ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన తర్వాత పరలోకం కోసమే మీరు ప్రార్థనకు వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళినా వేరే ఊర్లు వెళ్ళినా. కానీ ఆచారాల కోసం ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోయారు తెలుసు. ఇప్పుడు ఆచారాలన్నీ కూడా ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క ఆచారం ఉంటుంది తెలుసక్క. నేను మేము ఇప్పుడు పరిచర్యకు వస్తుంటే అక్కడ ఒక అబ్బాయి, మన పల్లె అబ్బాయి ఉన్నాడు, ఆదాము, ఆటో అంటున్నాడు, ప్రార్థనకి వెళ్తున్నాం తమ్ముడు అన్నాం. ఎక్కడంటే ఇరసలకొండమన్నా. మరి రాత్రి ఎక్కడికి వెళ్ళారంటే లక్ష్మీపురం అన్నాం. ఇవన్నీ మీ మినిస్ట్రీ అన్నాడు. మా మినిస్ట్రీ ఏం లేదు, మేము కానీ జానరాజు గారు కానీ మేమందరం ఏంటంటే నశించిన వారిని రక్షించడానికి వెళ్తుంటాం, ప్రతి ప్రాంతానికి వెళ్తాం. కానీ అట్లుండవే కొంతమంది కొన్ని పట్టించుకుంటారు. ఈ మాయ అంటారంటే అది లోకంలోనికి వచ్చిన వాళ్ళు మాయి అని ఒక ముద్ర వేసుకొని వాటిని అలా చేసుకున్నారు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు గురించి పక్కన చెప్తున్నా కూడా ఆయన ఎవరో దెయ్యం అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు తెలుసు. ఈరోజు పక్కన వచ్చి ఒక వ్యక్తి ప్రార్థన చెప్తున్నా, వీళ్ళు ప్రార్థన పోయాలి, మళ్ళీ వీళ్ళు ఏమన్నా మీరు చెప్పుకున్నట్టుగా
అన్య జనాంగం కాదు, వీళ్ళు ప్రార్థనలో పోయేళ్ళే, వీళ్ళు యేసుప్రభుని నమ్మోళ్ళే కాదనట్లేదు. కానీ ప్రార్థన కాడికి రావాలంటే వాళ్ళు ఎవరు, పాస్టర్ ఎవరు, వాళ్ళది ఏ మినిస్ట్రీ అంటే యేసుప్రభు అక్కడ లేడు. యేసుప్రభు ఏమయ్యాడు వాళ్ళ దృష్టిలో? యేసుప్రభు లేడు వాళ్ళ కాడ. అందుకే మినిస్ట్రీ కావాలి, పాస్టర్ కావాలి. యేసుప్రభు ఎప్పుడో వీళ్ళ దృష్టిలో అంతరించిపోయాడు. యేసుప్రభు కిలువిచ్చే రోజులు తగ్గిపోయాక మీకు చెప్తున్నాను. అందుకని మనం ఊరి దగ్గర పోయినా పోతాము, ఎవరు పిలిచినా పోతాము, ఏ పాస్టర్ వచ్చినా వాక్యం చెప్పేస్తాము, ఎవరైనా చెప్తాము. యేసుప్రభు గురించి ఇక్కడ చెప్పేది మనమేం పట్టించుకోం కదా. ఈరోజు నేను ఉంటాను, రేపు చచ్చిపోతాను. నేను చచ్చిపోయిన తర్వాత మీరు అందరూ ప్రార్థన మానుకుంటే అట్ట మళ్ళీ, ఎందుకంటే పాస్టర్ లేరు కదని మానుకుంటారు కొంతమంది. పాస్టర్ వస్తేనే పోతారు కొంతమంది, పాస్టర్ కోసమే పోయేవాళ్ళు ఉన్నారు తెలుసా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పౌలు గారు ప్రారంభించిన పరిచర్యలో ఈ ప్రస్తావన ఒక చోట వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, పౌలు గారు చేస్తున్నటువంటి పరిచర్య ఉంది కదా, సువార్త పరిచర్య. మీరు జాగ్రత్తగానండి, చాలా జాగ్రత్త. సువార్త పరిచర్య ఉంది కదా, ఈ పరిచర్య విస్తరిస్తున్న దినాలవి, బాగా విస్తరిస్తున్నాయి. ఎప్పుడైతే పౌలు పరిచర్య విస్తరిస్తుందో ప్రజలలోకి ఏమొచ్చి వచ్చిందంటే, ప్రజల మధ్యలో ఒక రకమైనటువంటి గలిబిలి ఏర్పడింది. ఏమిటి ఆ గలిబిలి అంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులు ఏం చేశారంటే, ఈ పౌలు అనేవాడు వచ్చి మనకు ప్రారంభం నుంచి ప్రకటించినటువంటి మోషే గురించి కానీ ధర్మశాస్త్రం గురించి కానీ చెప్పకుండా ఉన్నాడు. కాబట్టి పౌలు చెప్పేదంతా ఒట్టుట్టి అన్నట్టుగా అక్కడ ఒక ప్రబోలంలోనికి తీసుకురాగానే పౌలు గారు అక్కడ ఏమనుకుంటున్నారంటే, ఏందయ్యా ఎంత పెద్ద నిందేశారు నా మీదంటే, ఇది నింద కాదు, నిజం. కాబట్టి ఇప్పుడు వాళ్ళను నువ్వు సంతోషపరచాలంటే నువ్వేం చేయాలంటే, ఇదిగో మా దగ్గర ఒక 9 ఉన్నారు నాజీరు చేయబడిన వాళ్ళు, ఆ 9 తీసుకొని వెళ్ళి ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ 9 పుట్టెంటుకలు ఆ యొక్క అంటే వెంట్రుకలు గొరిగించు, అప్పుడు వాళ్ళందరూ నమ్ముతారు. ఇలా చేయటానికి నీ జోబులో డబ్బులే ఖర్చు పెట్టు అన్నారు. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 24వ వచనం. నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వాడితో కూడా శుద్ధి చేసుకొనుము, వారు తల సౌరము చేయించుకొనుటకు వారికి అయ్యడి తగులుబడి నువ్వు పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గురించి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందురు. ఇక్కడ ఏం జరిగిందంటే, ధర్మశాస్త్రాన్ని పౌలు గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, అనుసరించాల్సిన అవసరం లేదు. కొన్నిటిని, ఈ బలులు, ఈ యొక్క నైవేద్యాలు అనుసరించాల్సిన అవసరం లేదు. ఈ మొక్కుబడులు గిక్కుబడులు మనకు అవసరం లేదు. విశ్వాసము ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. విశ్వాసము ద్వారా మాత్రమే మనం దేవుని సన్నిధానికి వెళ్తాము. ఈ ఆచారాలలో ఏటల్లో ఏమీ లేదన్నట్టు ఒక అపోహ వచ్చినప్పుడు నచ్చని వాళ్ళు కొందరు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే పౌలు గారి మీద లేనిపోని కానీ ఉన్నే చెప్పేశారు. మనకు పూర్వం నుంచి వచ్చిన ఆచారాలు ఉన్నాయి, పూర్వం నుంచి కొన్ని వచ్చాయి తెలుసా. మనకు పూర్వం నుంచి వచ్చిన ఆచారాలను మధ్యలో వచ్చిన ఈడొచ్చి చెరిపేశాడు. ఎవరో ఒక వేసంట, అతడు చెలువేయబడ్డాడంట, అతని గురించి ప్రకటించి మన ధర్మశాస్త్రాన్ని పాటించొద్దని చెప్తున్నాడని. కానీ అక్కడ చర్చ పెద్దగా అయిపోయింది. అప్పుడు ఏమనుకున్నాడు తెలుసా, ఇప్పుడు ఏదైనా సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాల్సిన ప్రాముఖ్యము పౌలు గారి యొక్క ఉద్దేశం ఉంది. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, నీకు ఆటంకం జరగకుండా ఉండాలంటే ఇదిగో మా దగ్గర 9 ఉన్నారు, ఇలా 9 తీసుకెళ్ళి ఆ యొక్క దేవాలయంలోనికి తీసుకెళ్ళి వాళ్ళకి సవరం చేయించు, వాళ్ళ ఖర్చు కూడా నువ్వు పెట్టుకో. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, పౌలు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారని నిన్నేమీ ఆటంకపరచరు అన్నాడు. అంటే సువార్త ప్రకటించే విషయానికి వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇలాంటి లోతులోనికి వెళ్ళిపోవటం పక్కన పెట్టేసి మనుషులు చెప్పినట్టే మారిపోయేటువంటి సువార్తలు వచ్చాయి. మాకిట్ట కాదు ఇట్టు ఉండాలి, మాకిట్టు కాదు ఇట్టు ఉండాలి, మాకు ఇలానే కావాలి, మాకు ఈ విధంగానే జరిగించాలని వాళ్ళు చెప్పినట్టుగా చేయటం వలన సత్యమైన సువార్త కనుమరుగైపోయిన రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు దేనిని నమ్మరు కదక్క. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే మూఢనమ్మకాలు నమ్ముతారా? చెప్పండి, నమ్ముతారా? దినాలను నమ్ముతారా? అమావాస్యలు నమ్ముతారా?
నమ్మరు. మరి ఈ యొక్క చిన్న చిన్న వాటినే నమ్మనటువంటి వీళ్ళు, పెద్ద పెద్ద వాటినే నమ్మనటువంటి వీళ్ళు కొన్ని విషయాల దగ్గరకు వచ్చా ఖచ్చితంగా పట్టుకుంటారు తెలుసా. మంగళవారం వద్దురా, శుక్రవారం వద్దురా, ఈ రోజే బాగుంటుందిరా. నువ్వు ఏది నమ్మకపోతే వారాలతో నీకేం పని నాకు అర్థం కాలా. నువ్వు నమ్మవు కదా దేన్ని కొడక. నువ్వు వారాలతో ఏం పని, నీకు అమావాస్యతో ఏం పని, నీకు పున్నమతో ఏం పని, అర్థమవుతుందా. మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఒక ఆయన రాశాడు. ఆయన పేరు తెలుసు మీ అందరికీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన వచ్చిన ప్రారంభంలో ఆయన పోరాడింది ఏడుతోని తెలుసా, మూఢనమ్మకాలతో పోరాడాడు. మనుషులను మార్చాలంటే ముందు మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకురావాలి వాళ్ళని. నువ్వు ఎంత డిగ్రీ చదివినోడివైనా, నువ్వు ఎంత ఎంటెక్ చదివినోడివైనా, నువ్వు ఎంత బీటెక్ చదివినోడివైనా, నువ్వు మంగళవారం ఖచ్చితంగా ఆఫీసులో నుంచి ఫోన్ వచ్చింది పోవాలంటే ఉద్యోగం బూనా పర్వాలేదు, నువ్వు ముందుకు పోవటానికి లేదంటారు అంతే. నీ చదువులు ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు చదివావు కదా, బీటెక్కో బోటెక్కో ఒకటి, ఆ ఎంటెక్ చదివావు కదా. ఇప్పుడు ఇదేం చేయటానికి? ఈ చదువులో ఏమి నేర్పించిందంటే మనుషులకు అవసరాలకు తగినట్టుగా జ్ఞానవృతముగా ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించాలని చెప్పారు. కానీ ఒక చిన్న విషయం చెప్పాలంటే, అమ్మాయి సూర్య విషయంలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అమ్మాయి ఎప్పుడే కదా జోరు వాన, మామూలు వాన కాదు కదా, అసలు ఆ వానలో బయటికి పోదామన్నా కూడా లేదు. ఫోన్ చేసి తమ్ముడు చెప్తున్నప్పుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ఆ గాలిలోనంట కారు ముందంట ఏమి కనపడట్లేదంట, కళ్ళు మూసుకొని వెళ్ళిపోయారంట. ఆ రోజు ఒకవేళ ఇది పక్కన పెట్టేసి అమావాస్య అయితే నొప్పులు వస్తుంటే ఆగుతావక్క? ఆగుతారమ్మా? ఎందుకని? ఇప్పుడు ఆ రోజు అమావాస్య కదా, చెడు కలుగుద్ది కదా, ఈరోజు పోకుండా రేపు పోవచ్చుగా. ఆపే కాదు. అందుకే అంబేద్కర్ గారు ఆయన చదివింది కూడా బైబిల్లో. ఆయన ఏమన్నాడు తెలుసా, అరే అజ్ఞానంలో ఉన్నవారులారా, మీ యొక్క ఆ అజ్ఞానమును వాళ్ళు పట్టుకొని మీ మీద పెత్తనాలు చేస్తున్నారు, జాగ్రత్త అని చెప్పాడమ్మ. ఈరోజు ఇదేమంటాడు తెలుసా, ఇంత పెద్దగా ఉన్నది బాగున్నది, ఇంటి ముందు చల్లటి చెట్టు ఉంది, నాలంటాడు ఒకడు పోతా ఇంటి ముందు చెట్టు నాటుకున్నావు, అందుకే నీకేమీ కలిసి రావట్లా. 3వ రోజు వచ్చాక ఇల్లు ఉండదు, చెట్టు ఉండదు, ఇల్లు అని ఉండదు. 30-40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఇంత పెద్ద చెట్టు బాగా నాడితే వాడు ఊరో వచ్చి చెప్పంగానే కొట్టేశారు. మళ్ళీ ఇంకొకటి పక్క వస్తారు, బాగా చెట్టు ఉంటే ఎందుకమ్మ కొట్టేశారంటే అలా అని చెప్పాడంటే వాడికేం తెలుసు. నీవు ఎక్కడెక్కడ బలంగా ఉంటావని తెలియదు, కానీ కొన్ని విషయాలలో బలహీనంగా ఉంటారు ఈరోజు క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవ్యానికి పట్టిన పెద్ద దరిద్రం ఏంటంటే మూఢనమ్మకాలను నమ్మనట్టే ఉండి నమ్ముతుంటారు అంతే. అవి గట్టిగా పట్టుకుంటారు, మీకు అర్థం కాదు. తుమ్మినా తగ్గిన బారు అనుకుంటారు, తుమ్మినా తగ్గిన బారు. కానీ కొన్ని విషయాలలో ఏం చేస్తారు తెలుసా, ఆడని గట్టిగా పట్టేసుకుంటారు. ఎందుకు పట్టుకుంటారు కట్ట? ఎందుకు పట్టుకుంటారు తల్లి తెలుసా? ఎందుకు పట్టుకుంటారు? కాదు నమ్మకం. అసలు నమ్మకం లేని వాళ్ళు అయితే ఏదైనా జాతరక్క నమ్మకం కాదు. కానీ ఏం చెప్పండి, కీడు జరుగుద్ది అని. ఏందంట, చెడు ఏమన్నా జరుగుద్దేమో. ఆ మంగళవారము అమావాస్య రోజు ఆ యొక్క పని చేసావా, మరుసటి రోజు జ్వరం వచ్చిందా, ఇంకా ఆ రోజు ఉన్నట్టే ఇంట్లో యుద్ధమే. ఆ యుద్ధం మామూలుగా ఉండదు. మా అమ్మాయికి పాపము నీళ్ళు పోపిస్తున్నారు సూర్యకు. నీళ్ళు పోపిస్తున్నప్పుడు సూర్యని ఎలా తయారు చేయాలనుకున్నారు తెలుసా? పసుపు పూసి అవి చేసి ఇవి చేసి 2 యాపకమ్మలు పెట్టి ఎలా చేయాలంటే ఒకేసారి చెప్పి నాకేమొద్దని ఉరికెత్తేసింది బయటకు. అంతే. మరి ఏం కావే అంటే ఎందుకు చెప్తున్నానంటే, చదువుకున్న అజ్ఞానులు నేటి వరకు ఎక్కువగా ఉన్నారు లోకంలో. నేటి వరకు ఎక్కువగా ఉన్నారు. ఈ అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని లోకంలో పెత్తనపదారులు. ఈ ఏలుముద్రగాడు అంటే కనీసం సంతకం రానోడు బీటెక్ చదివినోడు మీద పెత్తనం చేస్తున్నాడు ఈరోజు. తెలుసా దేనికి? వీడు పాపం బ్యాగ్ రెడీ చేసుకుంటాడు, అది చేసుకుంటాడు, ఇది చేసుకుంటాడు, మొత్తం అయిపోతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. పోతుంటే ఇటు పక్క నుంచి ఇటు పక్కన నల్లపిల్లి పట్టెక్కిన పోద్ది. కనీసము ఏదో తెలియదు, పట్టెక్కిన వచ్చి తెలివిందా లేదా, పిల్ల అడ్డమ తేడిపోతాడు. నేను బా ఇటు బీటెక్ ఏం చేయాలి ఇప్పుడు? దెబ్బలో పోయటమేగా. ఇప్పుడు ఇటు బీటెక్ దెబ్బలో పోయాలా లేకపోతే ఎంటెక్ దెబ్బలో పోయాలా చెప్పండి మీరే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నమ్మకమే మనిషిని మార్చేది, నమ్మకమే మనిషిని బాగు చేసేది. ఎవరైతే దేనిని నమ్ముతారో ఆ నమ్మకం ద్వారా మాత్రమే మన జీవితాలు బాగుపడతాయని చెప్పాడు. అందుకని పౌలు గారు ఏమన్నారంటే, అక్కడ విషయాలు కొన్ని మనం గమనించినప్పుడు,
కొన్ని ఆలోచించినప్పుడు ఒకే ఒక విషయం చెప్పాడు, మీరు బాగా గమనించి ఆలోచించండి. ఇదిగో ఈ సువార్త విషయంలో నేను ఏ విషయంలోనైనా కొన్నిసార్లు బలవంతులకు బలవంతులుగా ఉన్నాను, బలహీనులకు బలహీనులుగా ఉన్నాను, యూదులకు యూదుల్లాగా ఉన్నాను, అన్యజనుల మధ్యలో అన్యజనుల్లాగా ఉన్నాను. కాబట్టి ఈ కండిషన్, ఈ పరిస్థితి వచ్చినప్పుడు పౌలు గారికి కూడా ఇబ్బందులు వచ్చాయి, రాకుండా ఉండవు. కాబట్టి ఇప్పుడు చెయ్యాలా చెయ్యకూడదు అనేది మీ ఇష్టం, దాని గురించి పెద్దలేదు. నేను కత్తెరగా కట్ చేసిన ఒకటే, ఈయన కట్ చేసిన దిగుతి, లేకపోతే అల్లక్కడ కట్ చేసిన దిగుతి, ఇంకోది కట్ చేసిన దిగుతి, నేను తెగనని అడ్డమేమి నిలబడతాక. ఇప్పుడు మన క్రిస్టియానిటీ మనకున్నటువంటి ఒక పద్ధతి ప్రకారము అక్కడ ఆడో విజయవాడో లేకపోతే అక్కడ ఆడో ఉన్నది, ఆడిగిపోతేనే ఆ బ్లేడ్ దిగుద్ది, అయ్యాడు దిగదా? మా స్టేఫన్కి అయితే ఆడ తెలుసా, ఆ ఇంటి ముందే వాడు అంటాడు, ఏంది నన్ను ఏం చేస్తాడు, నీ గుండు చేస్తున్నామంటే, ఏం నేను వాళ్ళందరూ వాళ్ళు ఊరు చేస్తారు, మీరు ఆడ గుండు చేసిన మా మామ చేసిండని చెప్తున్నాడు అందరికీ. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నువ్వు ఏమి నేర్పిస్తావో పెద్దతో అది నేర్చుకుంటాడు. అందుకేమంటున్నారు తెలుసా, ఆ నాజీరు ఆ వ్రతం అనేది, ఆ పుట్టెంటుకలు చౌరమ చేయించడం అనేది వాళ్ళ ధర్మశాస్త్రంలో పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పాటించేవాడు, ఖచ్చితంగా ఏమాత్రము దానికి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా పాటిస్తూ దానికి కావాల్సినవన్నీ తగు మాత్రం జరిగించేవాళ్ళు. అప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, ఒక మాట మీ అందరికీ చెప్తాను చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక తొందరగా కొద్ది మాటలు చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. మనము ఏందమ్మా, జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు బాగానండి, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని మీరు మొదట నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు విశ్వాసం ఉంచకపోయి ఏదేం లేదు, ఆచారాలు చేసి వచ్చేసాలు అది కరెక్ట్ అనిపిస్తుంది, అంతే కదక్క. జాగ్రత్త చూడండి, మనకు కూడా మొన్నటిదాకా మనకున్నది ఇది ఏంది తెలుసా, నువ్వు తాగు, తందనాలాడు, వ్యభిచారం చేయి, జోదమాడుకో, బెట్టింగులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేయి, కానీ ఆ ఒక్క గంట పోయి ఆ యొక్క నువ్వు నమ్ముకున్న ఆ చర్చిలోకి పోయి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నది ఇదే నీతి అనుకునే లోకం ఇది. ఇదే నీతి అనుకుంటున్నారు. నీతి అనగా ఏంటంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం. యేసుక్రీస్తు ఏమి నేర్పించాడంటే, నీ జీవితంలో నువ్వు ఏ దరిద్రంలోనైతే చిక్కుకున్నావో, ఏ పాపంలోనైతే కూరుకుపోయావో, ఎలాంటి పరిస్థితుల్లోనైతే నీ జీవితాన్ని నువ్వు తగలబెట్టుకుంటున్నావో, దానిలో నుంచి నువ్వు బయటకు వస్తే నీకు నీ కుటుంబానికి ఆనందము సంతోషం ఉంటుంది అని చెప్తాడు. ఈరోజు కొంతమంది ఆచారాల కోసమే ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక విషయాల కోసం బయటకు వచ్చేవాళ్ళు ఎవరు లేరమ్మా. అందుకని చాలామంది చెప్తారు, అప్పుడప్పుడు వినిపిస్తారు, మీ ప్రార్థన ఏంది ఎట్టుందంటారు. ఎట్టుండటం మీద నాకు అర్థం కాలేదు. కొంతమంది ఏం చేస్తారు, శుక్రవారమే ఉపవాసం అంటారు. నేనైతే ఎక్కడికి వెళ్ళి నేను చెప్తాను, నువ్వు మంగళవారమైన బుధవారమైన వారంలో ఏ రోజున ఉపవాసం అంటే తప్పులేదంటాను. మరి వీళ్ళు శుక్రవారం అని ఎందుకు అంటారంటే, యేసుప్రభు శిలువ మీద శుక్రవారం చనిపోయాడు కదా. మరి పిచ్చోడా, నువ్వు నమ్మిన యేసుప్రభు శిలువ మీద శుక్రవారం చనిపోయాడు కాబట్టి నువ్వు శుక్రవారం ఉపవాసం అన్నావు. నేను నమ్మినట్టు నాకు నమ్మిన ఆయన ఆ సోమవారం అక్కడ ఉన్నాడు కాబట్టి నేను సోమవారం ఉన్నాను. నీకు నాకు తేడా ఏంది? ఇంకా అస్సలకి కొంచెమైన ఇంకిత జ్ఞానం తగ్గిపోయింది. పైన ఉన్నటువంటి వాళ్ళు కరెక్ట్ పొజిషన్లో నడిపిస్తే కింద ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండేవి కాదు. కండిషన్లో పెట్టారు, తాడుతో కట్టేశారు, తాళపు చెయ్యి వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, మిమ్మల్ని స్వతంత్రులుగా వదిలేసామన్నారు. ఊరు చెప్పారు, తాళం తీస్తేనే కదా బయటకు వచ్చేది. ఎవరైనా గంప కింద పిల్లిని పెట్టి ఇంక నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరగమంటే గంప కింద ఉన్నది మొత్తం తిరిగి ఏమనుకుంటుందమ్మా. అప్పుడప్పుడు మీరు అంటారు చూడండి, బావిలో కప్పకంట అదే లోకమంట, బయటకు వస్తే కదా తెలిసేది. వీళ్ళు ఆ యొక్క కండిషన్లలో, ఆ కట్టడలో, ఆ యొక్క పద్ధతులలో ఇరక్కపోయి ఇదే నిజం అనుకుంటున్నారు. ఒక్కసారి బయటకు వస్తే కదా తెలిసేది నిజమేదో అవినీతి ఏదో అంటున్నారు చూడండి. ధర్మశాస్త్రం వలన ఏ వ్యక్తియు నీతిమంతుడిగా తీర్చబడడు అని గుర్తుపెట్టుకోండి. మొదట ధర్మశాస్త్రం వలన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. మరి ఎలాగ తీర్చబడతాడంటే, యేసుక్రీస్తు రక్తం వలన మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతాడు.
ఆ రక్తము వలన నీతిమంతుడిగా తీర్చబడటం అనే దాని గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6:15 ఒకసారి చదవండి. యేసుక్రీస్తునందు క్రొత్త సృష్టి పొందుట ఎందే గాని. ఏ సృష్టి? క్రొత్త. క్రొత్త అంటే అని తెలుసు తమ్ముడు. ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటాం జనవరి 1 రోజు హ్యాపీ న్యూ ఇయర్ అని, అంటే కొత్త సంవత్సరం వచ్చిందని. అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది, రాకుండా మానదు. నీ జీవితంలో ఆయుష్ ఉన్నంత వరకు కొత్త ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ప్రతిదీ నీ జీవితంలో కొత్తదే, కానీ బ్రతుకు క్రొత్తగా మారాలి. యేసుక్రీస్తునందు క్రొత్త సృష్టి పొందుట ఎందే కానీ. ఇదివరకు నేను వ్యభిచారిని, ఇదివరకు నేను తాగుబోతోని, ఇదివరకు నేను జోతగాన్ని, ఇదివరకు నేను తాగొచ్చి నా భార్యను కొట్టి బిడ్డలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వేష్యలతో తిరిగి ఎక్కడ పెడితే అక్కడ వచ్చేవాడిని. కొత్త సృష్టి అంటే అవన్నీ మానుకొని నా భార్యతోటి, నా పిల్లలతోటి, నా కుటుంబమే నాకు సర్వస్వమని, నా కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉంటూ, నా కుటుంబంలో తల్లిదండ్రులకు విలువనిస్తూ, పెద్దలను గౌరవిస్తూ ఇలా పోతే అప్పుడు ఇది కొత్త సృష్టి. ఇంతకుముందు ఆ ఇల్లు ఎలాగుండేది? ఈ పక్కన ఒకడు ఎడుతాడు, ఈ పక్కన ఒకడు ఉంటాడు, ఆ భార్య వాకిట్లో కూర్చుంటుంది, ఎన్ని గంటలకు వస్తాడు, ఎట్టొస్తాడు, ఏ పొజిషన్లో వస్తాడు, ఒంటి మీద గొడవలు ఉంటాయో ఉండవో, ఆ పొజిషన్ కోసం ఆ వాకిట్లో కూర్చొని ఏడ్చి ఎదురు చూస్తే అది పాత సృష్టి. క్రొత్త సృష్టి ఏంది? పనికి వెళ్ళినటువంటి భర్త 6 గంటలకే ఇంటికి వస్తా ఏదైనా కాయలు తీసుకొని, కావాల్సినటువంటి వస్తువులు తీసుకొని ఇంటికి రాగానే స్కూల్కి వెళ్ళిన పిల్లలు రెడీ అయి ఉంటారు. భార్య కూడా శుభ్రంగా స్నానం చేసి, పిల్లలందరూ స్నానం చేసి రెడీగా ఉండే, ఆ భర్త వచ్చిన తర్వాత స్నానం చేసి ఇంటిళ్ళపాది ఆ ఇంట్లో కూర్చొని తెచ్చినటువంటి ఆ యొక్క ఏ అయినా బోండాలు కానీ లేకపోతే నూడిల్స్ కానీ ఏ అయినా నలుగురు కూర్చొని తింటారు చూడు. అప్పుడు అంటది, ఇలాంటి బ్రతుకు 2 రోజులు బతికినా ఆమేన్. అది క్రొత్త సృష్టి అంటే. ఈడేదో ఉద్యోగం కోసం పోయి నువ్వు సంపాదించేది ఊరి కోసం అమ్మా. చెప్పండి ఇప్పుడు. రే పిల్లలు కొద్ది నిమిషాలు ఆగండి అయ్యా, మీరు తెచ్చింది ఆడికి పోతే నేను ఆపితేనే అది వచ్చేది, మీరు మటుకు మళ్ళీ ఏమో కావద్దు, కొద్ది నిమిషాలు ఆగండి. చూడండి, ఉద్యోగం కోసము ఒక మనిషి ఉద్యోగం కోసం పోతాడు. ఊరి కోసం మాకు ఉద్యోగం చేసేది, లేకపోతే పని చేసేది ఊరి కోసం, భార్య కోసము, పిల్లల కోసం. వీళ్ళు పనులలో పడిపోయి భార్యను మర్చిపోయి పిల్లలు మర్చిపోతే నీ డబ్బు ఊరికి కావాలి, తీసుకుపోయి తగలబెట్టుకో. నువ్వు రోజుకు 500 సంపాదించినా ఇబ్బంది లేదు, రోజుకు 200 సంపాదించినా ఇబ్బంది లేదు. భార్యను పిల్లలను కరెక్ట్గా చూసుకుంటే ఆ పచ్చడితో తిన్నా సంతోషం ఉంటుంది ఇంట్లో భార్య బిడ్డలు. తెలుసా? సంపాదన అని నువ్వు కోట్లు తీసుకొచ్చి నక్లీస్ ఒకటి, పట్టు చీర ఒకటి, పిల్లలకు కావాల్సినటువంటి బంగారపు నక్లీసులు, బంగారపు గొలుసులు, బంగారపు మొలతాలు చేపించి నాకేమనుకుంటే నీ భార్య చచ్చిపోయి బతుకుతుంది లోపల. నీ పిల్లలకు నాన్న ఏడమ్మంటే చూపించడానికి వారం పట్టాలి. నువ్వు ఎప్పుడు కనపడతో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు పోతావు. ఏంటంటే సంపాదన బిజీలో పడిపోయావు. పిల్లలను భార్యను సంతోష పెట్టని సంపాదన అవసరమా? ఎవరికైనా చెప్పండి, అవసరమా? నిజంగా బైబిల్ నేర్పించేది కొత్త సృష్టి ఏంటంటే, ఇంతకుముందు ఆ ఇల్లు ఇలాగుంది, ఇప్పుడు ఆ ఇల్లు ఎలాగుంది? సంతోషంతో ఆనందంతో కలకలలాడుతుంది. అందుకన్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం అంటే ఏంది? నా దేవుడు చెప్పాడు, పాపం చేస్తే నరకానికి పోతాను, కాబట్టి నేను పాపాన్ని చెయ్యకూడదు, నేను పాపంలోకి వెళ్ళకూడదని ఎప్పుడైతే ఆలోచిస్తాడో, ఆ బైబిల్లో ఏం చెప్పింది? భార్యను ప్రేమించమని చెప్పింది, భర్తను గౌరవించమని చెప్పింది. మళ్ళా చాలామందికి నేను మైకి తీసుకుంటే చాలామంది మా పిల్లలు ఉంటారు పాపం, వీళ్ళందరూ ఇస్తారు, ఈ ప్రకాష్ పాస్టర్ మా గురించి చెప్పితే ఊరి గురించి చెప్పాడు అంటారు. నిజంగా అదే వాళ్ళకున్న మైండ్లో టార్చర్ అంత ఇదే. నిజంగా చెప్తున్నాను, మీ గురించి వాళ్ళ గురించి కాదు, బైబిల్లో ఏ చెప్పాలో చెప్పాలి. ఎందుకంటే అవసరం వచ్చింది, అవసరాన్ని తగులుతాయి. ఏంది? భార్యలు భర్తలు ఏం చేయాలి? గౌరవించాలి. నీలో ఎంత కష్టమున్నా, ఎంత బాధనున్నా, ఎంత వేదనున్నా, సాయంకాలానికి నీ భర్తని ఇంటికి రాగానే నీ బాధ, నీ దుఃఖము, నీ కష్టము, నీవు తరిగిన ఆ నొప్పంతా దిగముంగుకొని భర్తకు వాకిట్లు ఎదురుగా నవ్వుతూ కనపడితే చేసిన కష్టమంతా మర్చిపోయి నీతో సంతోషంగా ఉంటాడు. ఆమేన్. ముఖమిత పెట్టుకొని ఏంది, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావంటే పట్టి పట్టినట్టుకుంటే వాడికి టార్చర్ ఎక్కువైపోయి మళ్ళా బండి వేసుకొని ఉరుకో ఇంట్లో సంతోషం లేకుండా ఏడుంటారు చెప్పండి. చాలామంది అంటారు, ఎందుకన్నా పోతున్నట్టు ఇంట్లో టార్చర్ ఎక్కువైంది, అందుకే బయటికి పోయి మందు షాపులో పోకుండా ఆడ మనశ్శాంతి వచ్చిందంట. అదే చెప్తున్నాను, ఎక్కడ
డిస్టర్బ్ అవుతారు తెలుసమ్మా మగపిల్లలమ్మ, మీకు చెప్తున్నాను బాగానండి. అంటే పెళ్ళైన తర్వాత పురుషులు డిస్టర్బ్ అయ్యేది ఒకటి చెప్తున్నాను తెలుసా, భార్యల దగ్గరే డిస్టర్బ్ అవుతారు, ఇంకెక్కడే డిస్టర్బ్ గారు వీళ్ళు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తమ్ముడు ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటారు, పెద్దమ్మలు పెదనాన్నలు ఉంటారు, తర్వాత అత్తలు మామలు ఉంటారు. అంటే అత్త మామ అంటే మేనత్త మామ వీళ్ళు మళ్ళీ మీరు అట్ట అనుకున్నారు. తర్వాత అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది. కొత్తగా నువ్వు వచ్చిన తర్వాత కొత్త కండిషన్ పెట్టిన తర్వాత తలగా నొప్పి అయిపోద్ది వాడికి. కండిషన్లో కొత్త ఏం తెలుసా, మరిచిపోయి ఒకవేళ ఆ యొక్క సంపాదన తీసుకొచ్చి ఊరికైనా అంటే చెప్తున్నాను, 100 రూపాయలు తీసుకొచ్చి మా ఇదిగో నువ్వు అన్నం తెచ్చుకొని తినమంటే నన్ను ఎందుకు చేసుకున్నావు, నాతో ఏం పని పొదుగుకుల. అస్సలు చెప్తున్నాను చూడండి, బైబిల్ గ్రంథంలో మీకు చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఒక మాట ఏం రాయబడింది తెలుసా, నరుడుకు సాటి అయిన సహకారిగా ఉండాలని స్త్రీని చేశాడు. ఎందుకంటే పురుషుడు బాగానండి, చాలా ఇందాక వచ్చేటప్పుడు ఒక డిస్కషన్ జరిగింది, అందుకే మాట చెప్తున్నాను. ఎందుకు తెలుసా, ఎందుకు అమ్మాయిలకు ఆడవాళ్ళను ఆడవాళ్ళు తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు, కోడళ్ళు చూసుకోరన్నప్పుడు చెప్తున్నాను. ఒకటేం తెలుసా, భర్తకు సాటి అయిన సహకారి స్త్రీ పురుషునికి. కాబట్టి భర్త బయట విషయాలు చూసుకుంటాడమ్మా, డబ్బులు సంపాదిస్తాడు, తెచ్చి నీకు ఇస్తాడు. ఆ ఇంటికి వచ్చినటువంటి తల్లిని కానీ ఆ ఇంటికి వచ్చినటువంటి తండ్రి అంటే అత్తను కానీ మామకు కానీ ప్రేమతో భోజనం పెట్టే బాధ్యత నీది. ఇంటికి రాగానే లేస్తావా, కట్టించిందూరు వాళ్ళ నాన్న, కట్టించిందూరు వాళ్ళ అమ్మ, చేసిందూరు వాళ్ళు. ఒకవేళ మా సంపాదన వాళ్ళు మేము చేసుకున్నాం అనుకోండి, తక్కన పెట్టండి, వదిలేయండి. ఆ నీకు భర్తగా వచ్చిన యజమానుని కన్నదూరు వాళ్ళు పెట్టినాకనే నీవు వచ్చి, నువ్వు లేకపోతే వాళ్ళకి నచ్చినప్పుడే నేను చేసుకుని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఏంది మా అమ్మ పోతుందంటే నేను పెట్టాలనా, ఏం కళ్ళు లేవు వేసుకొని తినలేదు, వేసుకొని తినే పని అయితే నిన్ను ఎప్పుడో బయటికి నెట్టేసేది. నీకు అర్థం కాల, నా కొడుకు నా కోడలు సుఖంగా ఉండాలని ఆ రేకుల సీటు బయట వేసుకొని ఆ పక్కన ఎందుకు కూర్చున్నారు, నువ్వు లోపల సంతోషంగా ఉండాలని. లోపలికి వచ్చి అన్నం వేసుకొని తింటే పెద్ద లెక్క, వండి నాన్న వేసుకొని తినడం వాళ్ళ చేత కదా. 5 మంది 10 మంది ఆఫ్టర్ ఇప్పుడు ఎంతమందిని అంటున్నారు, 2 3 అంటే అబ్బా మా వల్ల కాదంటున్నారు చాలామంది. కొంతమంది ఏం చేస్తున్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్న తర్వాత మూడో ప్రెగ్నెన్సీ వస్తే అయ్యో మేము సాకలేమని చెప్పేసి ఆత్మహత్య చేస్తున్నారు, గర్భంలోని పిండాన్ని చంపేస్తున్నారు. చాలా పాపం అది బైబిల్ ప్రకారం. అలా చేతగానప్పుడు 2కి ఆపేసుకోండి, మరలా వద్దు, వెయిటింగ్ చేయొద్దు. అలా గర్భంలో చంపేస్తే ఆ పాపం నరహత్యతో సమానం. బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు ఇంత చేసిన ఆమెకు అవి చేసుకొని తినలేదు ఎంతమంది, 4. మా జేజీలు అంతా 6 అంట, మా నాన్నోళ్ళు 4 అంట, మొత్తం 10 మంది 11 మందిని, అంతమందిని ఒక్క ఆమె చాకింది. ఇప్పుడు 2 3 ఒక్క ఆమె చాకింది. మళ్ళీ వాళ్ళ అత్తలను వాళ్ళ మామలకు లోపడేటప్పుడు అప్పుడు పరిస్థితి ఇది. అది ఎక్కడ ఉన్నది, బైబిల్ చెప్పింది, భర్తలకు గౌరవించాలి, విధేయులై ఉండండి. భర్త పరువు కాపాడేది ఊరు తెలుసా, ఆమేన్. ఇంటికి బంధువులు వస్తారు, చాలామంది వస్తారు. భార్య ఏం చేయాలి, భర్తకు పరువు కాపాడాలి. భర్త ఎక్కడున్నా కూడా ఇంటికి రాగానే నీళ్ళు ఇవ్వటం కానీ, అన్నం తినమంటం కానీ, ఏదన్నా ఈ యొక్క మర్యాదలు చేయాలి. ఈ మర్యాదలు కూడా 2 రకాలుగా చేసారు అనుకో, దాంట్లో తేడా వస్తుంది, జాగ్రత్త. అంటే దాని గురించి కాదు ఇప్పుడు. కాబట్టి కొత్త సృష్టి పొందుటి ఏంది, ఆ క్రొత్త సృష్టి ఏంటంటే, ఉదాహరణకు షాలేం రాజు ఉన్నాడు. ఇక్కడ మేమే ప్రార్థన చేసాము, పేరు కూడా పెట్టాము షాలేం రాజు అని, అంతేనా, అయిపోయింది. రాజు ఉన్నాడు. ఇప్పుడు రాజును ఎలా పెంచాలో అనేది ఇక్కడ టాపిక్ మెయిన్. కానీ పెంచేటువంటి బాధ్యత ఎవరిది, ఇప్పుడు చెప్పాలి. పెంచేటువంటి బాధ్యత ఎవరిది చెప్పండి, తప్పేముంది, ఏం మాట్లాడు, నేను కొత్త. ఆమేన్. ఎవరిదమ్మా, తల్లిది. ఎవరిది, తల్లిది. చూడండి, మీకు అందరికి కూడా బైబిల్ గ్రంథంలో ఎలా రాయబడింది తెలుసా, సూర్యుడు చంద్రుడు ఉంటాడు. సూర్యుడు ఒక్కడే కనపడతాడు, చంద్రుడు ఒక్కడే కనపడతాడా, నక్షత్రాలతో చంద్రుడు కనపడతాడు. తల్లి దగ్గరే బిడ్డలు ఎప్పుడూ ఉంటారు తెలుసా, తండ్రి దగ్గర అసలు ఉండరు. ఒక్కోసారి తండ్రి అంటే నచ్చరు కొడక. అందుకని ఇప్పుడు తండ్రులు ఏం చేస్తున్నారు, పని పక్కన పెట్టేసి పిల్లలను మచ్చగా చేసుకుంటున్నారు. నిజం. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, కొంతమంది మీరు అనొచ్చు ఎక్కడుంది బైబిల్ గ్రంథం అంటే, ఒక ఆమంది అత్తల్య అని తన కుమారునికి ఏమి నేర్పించింది. ఇవన్నీ ఎందుకు మీకు పాత నిబంధన తెలియదు అనుకో, కొత్త నిబంధన ఒక ఆమంది ఊరు హెరోదియా తన కుమార్తెకి ఏమి నేర్పించింది. నిజంగా చూడండి, విశ్వం నేర్పించింది, విశ్వం ఇంజెక్షన్ చేసింది. వీళ్ళు కట్టాటోళ్ళు, వీళ్ళు ఇట్టాటోళ్ళు, వీళ్ళు ఇట్టాటోళ్ళు, వీళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళు మనోళ్ళు కాదు అని విశ్వం ఇంజెక్షన్ చేస్తారు. అందువల్ల ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీ అందరికి కూడా, పిల్లలను పెంచవలసిన బాధ్యత తల్లిది, పిల్లలను పోషించవలసిన బాధ్యత తండ్రిది. కష్టపడి సంపాదించి డబ్బులు తెచ్చేవాడు తండ్రి.
ఇంటిలో పిల్లలను కరెక్ట్గా పోషించే వాళ్ళు తల్లులు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను పెద్దోని చూసుకుంటా, నువ్వు చిన్నోని చూసుకొని పోయింది. చెరొకళ్ళని చూసుకుంటారు, చెరొకడు పార్టీ, చెరొకళ్ళు. ఎందుకని? మన ఆది తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరు? రెప్కా, ఇసాకు. తెలుసు కదా. ఇసాకు ఏమో ఎవరంటే ఇష్టము? ఏశావు అంటే ఇష్టము. రెప్కామేకేమో యాకోబు అంటే ఇష్టము. ఇప్పుడు ఇద్దరిని ఇష్టపడ్డాడు. ఒకరినేమో ఈ మూలకు పంపించారు, ఒకరినేమో ఈ మూలకు పంపించారు. కుటుంబం ఏం బాగుపడింది? అందుకే చెప్తున్నాను బాగానండి, తల్లులు ప్రేమను నేర్పించాలి. ఏం నేర్పించాలి? ప్రేమ. ఆ ప్రేమ ఎవరిని ప్రేమించమని? అందరినీ ప్రేమించమని నేర్పించాలి. అంత చిన్నపిల్లలు ఉంటారు కదమ్మా, ఇంత చిన్నపిల్లలు ఉంటారు. ఇప్పుడైతే కొద్దిగా వాళ్ళకు అవగాహన కొంచెం వచ్చింది, కొద్దిగా రాకుండా ఏం లేదు. ఒక 4-5 నెలలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఎవరు చిటికేసినా నవ్వుతారు వాళ్ళు. కల్మసం లేని మనుషులు వాళ్ళు. అవునా కదా? ఏం లేనట. అదే రాత్రి మురళి ఆటోలు చెప్తున్నారు చూడు, చిన్నపిల్లల వాళ్ళే. చిన్నపిల్లలు అంటే కల్మసం లేరు, నాకు అందరూ ఒకటే. అమ్మ లేరు, నాన్న లేరు, మావోళ్ళు లేరు, పరాయోలు లేరు, నాకు అందరూ ఒకటి. అంటే కల్మసం లేని మనసు. అదే మనసుతో పెంచే బాధ్యత తల్లిది. ఎలాగంటే బైబిల్ గ్రంథంలోనికి వచ్చినప్పుడు తిమోతి గురించి ఒక మాట మాట్లాడతాడు పౌలు గారు. తిమోతి, నీలో ఉన్న విశ్వాసము నేను నీలో చూసింది కాదు. ఇది నీకంటే ముందు ఎవరిలో చూశాను? నీ తల్లిలో చూశాను. ఆ తర్వాత ఊరిలో చూశాను, మీ అవ్వలో చూశాను. అంటే ఆ విశ్వాసాన్ని ఎక్కడా తగ్గకుండా కరెక్ట్గా తీసుకొస్తున్నారు. ఈరోజు అప్పుడప్పుడు అంటారు కొంతమంది దగ్గర పోయినప్పుడు, ఏందమ్మా వీడు అసలు రానిరాడంటే, వీళ్ళ అమ్మాట నేర్పిందిలే. కొద్ది కూడా ఆలోచించడం, కటిక్కిన అనేస్తారు. నాకు అనిపిస్తుంది అలా అన్న వాళ్ళు ఫీల్ అవుతారంటే ఫీల్ అయిన ఇబ్బంది లేదు. ఎందుకంటే నిజాలే కదా. అబద్ధాలు అయితే అంటానికి ఫీల్ అవుతారు, నిజాలు అవటానికి ఫీల్ అవ్వరు కదా. కాబట్టి తిమోతికి నేర్పించారు. ఎలా నేర్పించారంటే చిన్న వయసు నుంచే ఏం నేర్పించారంట? ఏం నేర్పించారు చిన్న వయసు నుంచి చెప్పండి? నిజంగా చెప్తున్నాను. అంటే మీరు నన్ను తర్వాత తిట్టుకోండి. ఒకవేళ దేవుడి బట్టి మీరు అనుకోవచ్చు, అన్న నీకు ఇలాంటి పొజిషన్ ఉంటే నువ్వు అలా చేయమనుకుంటావేమో అనుకోవచ్చు. దేవుడైతే నాకు గొప్ప కార్యం చేశాను, నేను దాని నుంచి ఎప్పుడు బాధపడను. కాబట్టి ఈరోజు పిల్లలను చెడగొట్టేది తల్లిదండ్రులే. అది మటుకు రాసి పెట్టుకోండి. మీరు పిల్లల పెద్దోళ్ళైన తర్వాత కావాలంటే చూడండి. పిల్లలు మిమ్మల్ని ఇసికించకూడదు. ఏం చేయకూడదు? ఇసికించకూడదు. తల్లిని పిల్లలు ఏం చేయకూడదమ్మా? ఇసికించకూడదు. బాధ్యత దేవుడు ఏం చెప్పాడు? ఆది కాలములో అవ్వకేం చెప్పాడు? మీరు పిల్లలను కని వారిని పెంచి పెద్దవారిని చేసే బాధ్యత మీ చేతికి ఇచ్చారు. పిల్లోడు ఒక్క 2 నిమిషాలు కూడా ఏడవకూడదు, తెలుసా? 2 సెకండ్లు కూడా ఏడవకూడదు. నువ్వు చేసే పనికి అడ్డం వస్తే పని పక్కన పెట్టి పిల్లోని చూసుకోవాలి. చెప్పండి నాయనమ్మ, ఇక్కడ అందరూ చెప్తానండి, పని పక్కన పెట్టి పిల్లోని చూసుకోవాలి, పని తర్వాత చేసుకోవచ్చు. కానీ పిల్లోడు అడ్డమవుతున్నాడని పిల్లోడి చేతికి ఒకటి అలవాటు చేసి తర్వాత వీడికి పిచ్చి పట్టిందంటే తప్పు నీదే. టీవీ పెట్టి నువ్వు పోయి ఆ వంట రూమ్లో పోయి వంట చేసుకోవాల్సిన అంత వంటేం అంత ముఖ్యం కాదు. ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు, ఒక అరగంట తర్వాత చేసుకోవచ్చు. చచ్చిపోతాం ఒక అరగంట తినకపోతే. కానీ పిల్లలను నీతో మచ్చిక పెంచుకోవాలి, నీతో వాడికి నేర్పించాలి, వాడికి నీవే మాట్లాడాలి, నువ్వు కొన్ని విషయాలు చెప్పాలి. కానీ ఏం చేస్తారు? అలవాటు చేసుకోవటానికి ఏం చేస్తారు తెలుసా? వాడికి నచ్చిని ఇచ్చేస్తుంటారు. చాలామంది నిజంగా అదే చేస్తున్నారు. ఏం చేస్తారు? సెల్ ఫోన్లు ఎత్తున్నారు, టీవీలు పెడుతున్నారు, చాక్లెట్లు ఎత్తున్నారు, థమ్సప్లు ఎత్తున్నారు. తర్వాత వాడికి ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు చూపించాలమ్మా? నీకు టార్చర్ అయిందని, నీకు ఆటంకమయ్యాడని, నీకు ఏడిపిస్తున్నాడని థమ్సప్ కొనిచ్చావు, తప్పు లేదు. వాడు తాగి నైట్ అంతా కొయ్యని తగ్గుతున్నాడు. ఆ తండ్రి నిద్రపోతున్నాడు అనుకుంటారేమో. రేపు పొద్దున్న 2000 కావాలి, ఏడ తేవాలి, ఈ నే హాస్పిటల్ తీసుకోవాలని ఆ మైండ్లో వచ్చే టెన్షన్ మామూలుది అనుకున్నావా? నువ్వేమనుకుంటావంటే వాడు రాత్రి అంతా నిద్రపోతే నువ్వు శుభ్రంగా నిద్రపోయినా వాడు ఏడుతుంటే నువ్వు అసలు పడుచుకోలేదంటే పట్టించుకోవట్లా. ఉదయాన్నే ఎక్కడ 2000, 3000 అడిగి తెచ్చుకోవాలని ఆలోచనలో ఉన్నాడు. నీలాగొచ్చి చిత్ర కూర్చుంటే కుదరదుగా. అప్పుడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటాడు, వాడిని అడుగుతుంటాడు, నేను అడుగుతుంటాడు. ఎందుకు నీకు తెలిస్తే మళ్ళీ నువ్వు బాధపడతావేమని. అది ఒక టార్చర్, మీకు అర్థం కాంది. కాబట్టి ఎందుకు చెప్తానంటే పిల్లలని గోములు పెట్టి పెంచొద్దు. ఏమంటారు తెలుసా? నేను ఎవరు ప్రసాద్ ఎవరు అంటుండ అనుకుంటాను. ఏంటంటే రోజుకి అరగంటేనంట. అరగంట ఇవ్వకపోతే కొడతాడా? నేను నిజంగా చెప్తున్నాను, మామూలుగా చెప్పాను కానీ ఇక్కడే చెప్పాలి. నాకు ఇదే నా మనిషి. రోజుకి అరగంట ఇవ్వకపోతే కొడతాడా? మీ నాన్న పొద్దున్నప్పుడు నీకే నేను మా అమ్మ పడుపులో నుంచి తోనైనప్పుడు నాకు అరగంట ఏమి ఇవ్వలేదే. ఆ ఇసుకలో నూగితే ఆ ఇసుకలో పెరిగి పెద్దన్నయ్యి, ఆ దుమ్ములో పెరిగి పెద్దన్నయ్యి. ఈరోజు చదువుకోవాలా? ఏం చేస్తారు? ఇసుక బట్టు కాకూడదు, పేడ బట్టు కాకూడదు, దుమ్ము బట్టు కాకూడదు, ఏది బట్టు కాకూడదు. మరి సెల్ ఫోన్లో ఎంత క్రిములు ఉంటాయో చెప్పండి మీరు. టాయిలెట్లో ఆ బేసన్లో ఉన్నదానికంటే ఎక్కువ క్రిములు ఉంటాయి సెల్ ఫోన్, తెలుసా మీకు?
నిజం, అది శాస్త్రవేత్తలు పరిశోధన చెప్పారు. మరి దీన్ని మాత్రము ఇట పట్టుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, ఏని చేస్తాడు. ఇది మాత్రం మనకు తప్పు కాదు. అయింది ఆ దుమ్ము లేకపోతే వాడు దుమ్ము లేకపోయాడు, వాడు ఇసుకలోకి పోయాడు, ఇంకేడికి పోతాడు. నేను చెప్తున్నాను, ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్వతంత్రంగా వదిలేయి, తప్పేమీ లేదు. వాడు ఎక్కడికి పోడు, వాడు నిన్ను విడిచిపెట్టి పోడు. వాడిని నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఒక కంట కనిపెడుతూ నీ పనులు చేసుకోవాలి. తల్లులకు చెప్తున్నాను ఈ మాట, ఒక కంట కనిపెడుతుండాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? వాళ్ళని కనిపెట్టకుండా ఇలా పనులలో ఉంటే వాడు ఎట్టనే పోయినప్పుడు ఇప్పుడే డాడీ పోండు అంటే అంత మైమరిచి పని చేస్తున్నావా? నీ పక్కన ఉన్న పిల్లోడు కూడా కాని రాకుండా పోయినంత పని చేస్తున్నావు నువ్వు. అసలు నిన్ను ఇంట్లో ఉంచి పోషించాల్సిన అవసరం ఏంది? ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు స్త్రీలు. ఉద్యోగం చేయటం అసలు తప్పు. ఆ ఉద్యోగాలు చేసి కుటుంబాలు ఇడిపోయాయి. ఆ ఉద్యోగాలు చేసే కుటుంబాలలో చీలకలు వచ్చేసాయి. ఆ ఉద్యోగాలు చేసే నీ వాళ్ళకు నువ్వు పెట్టుకొని నా వాళ్ళకు నేను పెట్టుకొని ఇద్దరి మధ్య ఒక విభేదాలు వచ్చాయి. అంతే, అది తప్పు. ఇంట నుండి పిల్లలను చూసుకోవాలంతే, ఇది నిజం. నేను చాలాసార్లు చెప్పాను, నేను తమ్ముడు కూడా ఫస్ట్ ప్రారంభంలో అదే చెప్పాను, వద్దు, ఇంట నుండి పిల్లలను చూసుకోవాలి. మరిచిపోయి 2 రూపాయలు సంపాదించినవా నెత్తినకు కూకుంటారు, జాగ్రత్త అని చెప్పాను. నువ్వున్నావు బయట పోయి సంపాదించడానికి, ఇంట్లో ఉండి పిల్లలను చూసుకునే బాధ్యత వాళ్ళది. అదే తిమోతి యొక్క తల్లి తన తల్లి చేసిన బాధ్యత. చిన్న వయసు నుంచే ఏమి నేర్పించిందంటమ్మా? లేఖనాలను చదివిస్తుందంట చిన్న వయసు నుంచే. ఎప్పుడైనా నువ్వు బైబిల్ పట్టుకుంటే కదా వాడు విజయ్ పెట్టాడికి, నువ్వెప్పుడు బైబిల్ పట్టుకొని చదువుతుంటే కదా ఇది రా, ఇది గోర, ఇది ఆ, ఇది ఈ అని నడిపించండి నువ్వు పట్టుకుంటే కదా. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 3:14-15 ప్రార్థన చేస్తాను. 3:14-15 2 తిమోతి 3:14-15 త్వరగా. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీవు ఎరుగుదు. ఎప్పటి నుంచి? బాల్యము. బాల్యం అంటే అంగనవాడి బడి కాదు. అంగనవాడి బడి కంటే ముందు ఏ కథలు చెప్తున్నారు తిమోతికి? సంసోను కథ చెప్తుంది, సొలొమోను కథ చెప్తుంది, దావీదు కథ చెప్తుంది. మనకే కథలు తెలుసమ్మా? ప్రార్థనకైతే పోతుంటారు, కాదనట్లేదు మీరు అందరిది, తప్పులేదు, ఏం తప్పులేదు, పోండి హ్యాపీగా. ప్రార్థనకైతే పోతారు, కానీ బైబిల్ తెలియదు చాలామంది. ఇప్పుడు ఆదివారం రెడీ అవ్వాలి తెలుసు, ఆదివారం ప్రార్థన పోయి వచ్చినమా, బైబిల్ ఆ మూలన పెట్టినమా, మన పని మనం చేసుకున్నామా, మళ్ళీ ఆదివారమే బైబిల్ గుర్తొచ్చేది. బైబిల్ నేను ఎందుకు చదవమంటానంటే పిల్లలను ఎలా పెంచాలో దీంట్లో ఉంది. ఇప్పుడు మన భారతదేశం ఉంది కదా, భారతదేశంలో కొన్ని కండిషన్స్, కొన్ని లాస్ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఫాలో కావాలంటే రాజ్యాంగం తెలిసి ఉండాలి. రాజ్యాంగం తెలిసినప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇది ప్రకటిస్తున్నప్పుడు నన్ను ఎవరైనా ఆపితే నా మతాన్ని నేను ప్రచురించుకునేటువంటి స్వతంత్రం నాకు నా భారతదేశము ఇచ్చింది అని చెప్పగల ధైర్యం నాకు ఉండాలంటే నేను తెలుసుకోవాలి దాన్ని. మీ పిల్లవాడు ఎక్కడ ఎలా ఉండాలో నడుచుకోవాలంటే వాడికి నువ్వు నేర్పించవలసింది బాల్యం నుంచే దేవుని యొక్క మాటలు. ఇంకా రెండోది, భర్త కానీ భార్య కానీ పిల్లల దగ్గర మాత్రము ఎంత కోపం వచ్చినా ఎంత పగొచ్చినా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని నవ్వుతూ పలుక్కోండి వాళ్ళిద్దరు, వాళ్ళ పిల్లల మధ్య మాత్రం అలగొద్దు. భార్య అలిగినా భర్త అలిగినా పిల్లలు చూసి నేర్చుకుంటా అంటే పిల్లలు అలగాలన్నమాట. మా అమ్మని ఏమన్నంటే బో పెట్టుకొని మంచాన్ని పడుకుంది, నన్ను ఏమన్నంటే నేను కూడా అన్నం తినుకొని మంచాన్ని పడుకుంటాను. మీ పిల్లల దగ్గర బూతు మాటలు మాట్లాడకూడదు, కోపగించుకోకూడదు. భార్యను ప్రేమతో పిలవాలి, భర్తను ఏమండని గౌరవించాలి. అప్పుడు అనుకుంటారు ఆడపిల్లలైతే అమ్మో భార్యలుగా ఉంటే భర్తలకు ఇంత లోబడాలా, అయ్యో పెద్దోళ్ళకి ఇలా విధేయులై ఉండాలా, ఎవరైనా పెద్దోళ్ళు అయితే కుర్చీల మీద నడిమంచాల మీద నుంచి కింద దిగాల. అవును మా అమ్మ చేసింది కాబట్టి నేను నేర్చుకుంటాను. బైబిల్ చెప్పింది ఇది గౌరవించమని. వీళ్ళు ఏమంటున్నారంటే ఎన్ని ఆచారాలు, బైబిల్ చెప్పింది ఎంత నీతి చెబుతుంటే ఈరోజు బైబిల్ని పక్కన పడేసేది మూఢ నమ్మకాలు అట్లా పట్టుకొని మేము ఎట్టయిన ఉంటాం ఏదేం చేస్తామంటే అడగదురుద్ది. జ్ఞానం తిమోతిలో ఉన్న ఆ విశ్వాసము ఈరోజు నేను చాలాసార్లు కోరుకుంటాను. నాకు తెలిసినట్టు ఇప్పుడు ప్రసాద్ పిల్లలు కానీ, ఇప్పుడు శ్రీకాంత్ పిల్లలు కానీ, మన పాలరాజు పిల్లలు కానీ, వీళ్ళందరూ నా కాడ చాలామంది ఉన్నారు కదా. ఈ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వీళ్ళ గురించి నేను ఎక్కువ ప్రార్థన చేసేది ఏంటంటే వీళ్ళు యోధులు కావాలని నా ప్రార్థన. వాళ్ళు ఉద్యోగస్తులు కావాలని నేను త్వరగా చేయాలి. నేను ప్రార్థన మీ ముందే చెబుతున్నాను. వాళ్ళు సాఫ్ట్వేర్లు కావాలి, డాక్టర్లు కావాలని నేను ఎంతవరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు కనీసము ఒక్కొక్కళ్ళు
లెక్కలనైనా మార్చేటువంటి యోధులు కావాలని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ గురించి ఎక్కడున్నా నేను అదే. మీరు అనుకోవచ్చు, ఏంటంటే మేము డాక్టర్లు ఇంజనీర్లు అవుతాను ఫీల్ అయిపోతాను అంటే, నేను అదే సాఫ్ట్వేర్ లెక్కలు అది ఏస్టని వచ్చాను. నేను ఏస్టని వచ్చింది మీ పిల్లలను నేను చేయమని చెప్పడం మన మీరేమనుకుంటారు, నీవెంత స్వార్థమన్నా నువ్వే వదిలేసి వచ్చింది మా వాళ్ళకి ఇస్తావు అనుకోవు. వాళ్ళని అదే చేశాను. యోధులు కావాలి, జ్ఞానం కలిగి ఉండాలి. వాళ్ళు ఎక్కడున్నా ఒక రోజు వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ఆశ్చర్యపడేటట్టు వాళ్ళు బతకాలని నేర్పించాను. సొలొమోను ఎలాగైతే, ఒక సమూయేలు ఎలాగైతే చిన్న వయసు నుంచి బతికాడు, మనుషుల దయ్యందును దేవుని దయ్యందు. కాబట్టి ఈ పుట్టు వెంట్రుకలు అనేది తీసినా తీయకపోయినా పెద్ద విషయం ఏం లేదు. కానీ పౌలు గారు ఏమన్నాడు, నేను యూదులకు యూదులాగా ఉండాలని వాళ్ళ కోసమే జరిగించాను అన్నాడు. ఇప్పుడు కూడా చాలామంది అంటారు, మరి ఎందుకు తీశారంటే మీకోసమే. నాకు బైబిల్ ప్రకారం ఏం పెద్ద పట్టింపు లేవు. అవి పెద్ద పట్టింపు కాదు. పట్టింపేంది నీతి. ఆ వయసులో వాళ్ళకు కొన్ని పద్ధతులు నేర్పించండి, తప్పులేదు. కొన్ని గౌరవాలు నేర్పించండి, తప్పులేదు. బైబిల్ పట్టణాలు నేర్పించడం తప్పులేదు. లోకంలో ఒక చెప్తున్నాను చివరిగా ముగించే ముందు, లోకంలో మీ పిల్లలందరికీ చెప్తాను, జాగ్రత్తగా రండి. మీ అందరికీ పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న పిల్లలుగా చెప్తున్నాను. మోడలింగ్స్ ఎక్కువ వచ్చేసాయి, ఫ్యాషన్ డిజైన్ ఎక్కువ వచ్చేసింది. పిల్లలకు వాటిని అట్రాక్ట్ చేసి తర్వాత తలబట్టుకున్న ఎస్టే. దయచేసి నేర్పించద్దు. అయిపోయింది. 2 చేతులు ఎత్తి తల్లులకు తండ్రులకు చెల్లెలకు దండాలు పెడుతున్నాను. అట్టడి మోడలింగ్స్ ఫ్యాషన్స్ మీ పిల్లల దగ్గరికి రానివద్దు దయచేసి. అది ఎలాంటిది తెలుసా, కానరాకుండా ఒక యెజబేలు ఆత్మది. యెజబేలు ఏం చేసిందంట, తన యొక్క గృహంలో, తన యొక్క రాజగృహంలో కిటికీలో కూర్చొని తన శిరోభరములకు రంగు పూసుకొనుచు అలంకరించుకుంటూ కూర్చున్నదంట. ఆహాబు చచ్చిపోయినా కూడా లెక్క లేకుండా. అంత అవసరమా? ఈరోజు మీ పిల్లలకు చాలా చెప్తున్నాను, పద్ధతులు నేర్పించండి, ప్రవర్తన నేర్పించండి, నీతిని నేర్పించండి, న్యాయం నేర్పించండి, జ్ఞానమును నేర్పించండి. చదువు కావాలంటే చదివించండి, తప్పులేదు. కానీ మంచి వాళ్ళు అనిపించుకునేటువంటి ఒక పేరు తెప్పించుకోండి. కాబట్టి సమయంలో శ్రీకాంత్ను సూర్యాన్ని ప్రేమించేటటువంటి కుమార్తెని దేవుడు దీవించి వారి కుటుంబాన్ని అభివృద్ధి పరచాలంటే ఇలాంటి సంతోషకరమైనటువంటి నీతి న్యాయం ఎవరి వల్ల మాత్రం వస్తుంది? యేసు ప్రభువు నందు విశ్వాసము వలనే. ఎవరి నందు? యేసు క్రీస్తు నందు విశ్వాసం వల్ల. మరి మీరు డబ్బును నమ్మినా రాదు. ఈరోజు వస్తుంది, రేపు పోద్ది. ఒకసారి 5,000 వస్తుంది తమ రోజుకి, ఒక్కోసారి ఒక్కొక్క వారంలో రూపాయి కూడా రాదు. అవునా కాదా? అది ఉంటుంది, పోద్ది. కానీ ఉన్నా లేకపోయినా మనల్ని పోషించగలిగింది ఎవరు? దేవుడు. తెలుసా? వివాహమైన ప్రారంభంలో 1-2 సంవత్సరాలు శ్రీకాంత్ ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఎంతమందికి శ్రీకాంత్ అసహ్యమయ్యాడో శ్రీకాంత్ పర్సనల్గా తెలుసు, అనుకున్న వాళ్ళకే తెలుసు. అంతే. వీడు ఏ పని బాట చేయట్లేదు, ఎలా బతుకుతాడు, ఓరెక్కనే కూర్చొని ఎలా ఉంటాడు. ఆ టైంలో మేము అక్కడికి వచ్చినప్పుడు, నేను చిన్న అక్కడ దాకా వస్తుంటాను, అటు వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఆ కొండ మీదకి పోయి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి ఇద్దరం ఇబ్బంది ఏం లేదు తమ్ముడు, దేవుడే చూసుకుంటాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు చెప్తున్నాను, నా మనసులో మాట ఒకటే, ఇక్కడ నుంచి దాటిపోవడం శ్రీకాంత్కి ఇష్టమే లేదు. నిజం ఇది. కావాలంటే తర్వాత పర్సనల్గా అడగండి. ఈ పరిచర్యలో నుండి ఇలాగనే ఉండాలన్న నా కోరిక లేనే లేదన్నాడు. కానీ పరిస్థితులు కారణం బట్టి ఏదో అక్కడికి కూడా వెళ్ళాలి, అక్కడ కొన్ని పరిస్థితులు బట్టి అక్కడ దేవుని మాటలకు వెళ్ళాలని ఒక ఆలోచనతో దేవుడు పంపించున్నారు. నిజంగా అంటే పరిచర్యలోనే ఉంటూ దేవునిలోనే కొనసాగుతూ దేవునిలో వెళ్ళిపోవాలని నాకు ఆశ. కానీ అన్నీ జరగాలంటే కొన్ని ఉండాలి కదా, అవి కుదరవు. కాబట్టి దేవుడు ఏదో రకంగా జరిగించాడు. కాబట్టి ఈ రోజుకైనా ఎక్కడున్నా మేము ఒకవేళ మర్చిపోయినా మమ్మల్ని అయితే మర్చిపోడు. ఆమేన్. నేనే చెప్తున్నాను, మేము మర్చిపోయిన ఒక్కొక్కసారి మా పరిచర్యలు బిజీ వాళ్ళని మేము వాళ్ళని ఇప్పుడు చాలాసార్లు అనుకుంటారు, ఫోన్ చేయలేదని నేను ఎప్పుడు అనుకోవాలా. ఒకటే ఆడు మైండ్లో ఉంటుంది, అన్నోళ్ళు ఎప్పుడు ప్రార్థనలు ఉంటాడు. కాబట్టి అన్న ఖాళీగా ఉంటే అన్నే చేస్తాడు. అదే నిజంగా ఆ ఆలోచన చాలాసార్లు అంటారు, అసలు పట్టించిపోయి నాకు ఫోనే చేయలేదు, ఇలాంటిది నేను ఎప్పుడన్నా అన్న తమ్ముడు అసలు అన్ను. ఒకటే తమ్ముడికి ఒక ఆలోచన ఉంది, వీళ్ళు ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు, ఖాళీగా ఉంటే వాళ్ళే చేస్తారు, ఇబ్బంది ఏం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. నిజం, అది గొప్ప విషయం. కాబట్టి ఈరోజు ఎప్పుడైనా పరిచర్య కానీ ఏదైనా కానీ ₹1 ఏదైనా కావాలంటే మాకు కూడా ఫోన్ చేయడు, పంపిస్తుంటాడు, అన్న పరిచర్యకు వాడమని. అవి ఎలా వచ్చిన ఊరు వచ్చినా కూడా మాకు కూడా తెలియదు, దేవుడికి తెలుసు, అబ్బాయికి తెలుసు. నిజంగా నేను ఎవరు పంపించారు కూడా ఇంతవరకు నా అకౌంట్ కూడా చూసుకోండి. నేను మా అక్కాయి నన్ను పంపించిందని నాకు కూడా తెలియదు, ఏడొచ్చి నేను వాడేశాను పరిచర్యలు. నేను అంటుంది, నేను పొదుపు చీటీకి పంపిస్తే ఏందిలో చూడలేదు, నాకేం తెలుసు అయ్యి అకౌంట్లో ఎంత ఉంటే అంతే, ఆడకి పోతే ఆడ కొట్టేస్తుంటాను, ఆడ పడితే ఆడ కొట్టేస్తుంటాను, ఎవరు కూడా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒకే విషయం మీకు చెప్తున్నాను, మీ పిల్లలు భవిష్యత్తులో గొప్ప యోధులు కావాలి దేవునిలో. మీరు ఎన్ని సంపాదించినా వేస్టే నా దృష్టిలో. ఎందుకంటే ఎక్కడైనా చివరికి ఆడవ దిక్కు ఇరక్కపోతారు, ఈ పద్ధతుల దగ్గర ఆచారాల దగ్గర ఇరక్కపోవడానికి ఏం చేస్తావు చెప్పు తమ్ముడు? నువ్వు ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి ఏం చేస్తావు చెప్పు? ఉపయోగం ఏముందా? ఎంత చేసినా చివరికి ఎక్కడికి పోవాలి?
పరలోకానికి పోవాలి. అదే దేవుడు మనలో కోరుకున్న గొప్ప కార్యం. కాబట్టి దేవుడి దినమున ఈ కుటుంబాన్ని, వారి బిడ్డలను, ఇక్కడికి వచ్చిన మనందరినీ, ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ముగించుకునే